మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. పంచముద్రసు లక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వరుచుర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం. పంచవర్ణ చుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతక్వరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురుదేవ. కాబట్టి ఈ మంత్రాలను ఈశ్వరుడికి జీవుడికి ఇద్దరికి అంటిస్తున్నారు. ఆయాసబలిత బ్రహ్మ జీవుడికి ఈశ్వరుడికి ఇద్దరికి కూడా ఈ ప్రేరణ అందించుతున్నాడు. దానికి ఈశ్వరుడు జీవులు ఇద్దరు కూడా స్పందించే వాళ్ళు అయ్యారు.
స్పందించేవాళ్ళు, స్పందింపజేసేవాళ్ళు కలిసి ఒకచోటే ఉన్నారు. ఈ పద్ధతి అంతా కూడా హృదయ పద్మం నుండి ఏకంగా నడిపించబడుతున్నది. ఇదంతా ఒక వ్యవస్థగా ఉన్నది. ఒక వ్యవస్థలాగా ఇదంతా ఒక వ్యవస్థలాగా ఉంది. ఉదాహరణకు ఒక వడ్ల మిల్లులో బియ్యం రావడానికి ఆ యంత్రం కదలడం మొదలైతే ఒక చోట ధాన్యాన్ని పోస్తే ఒక చోట బియ్యం తెల్లగా వచ్చి ఓ చోట తౌడు ఓ చోట ఓక వగైరా వస్తాయి. ఇవన్నీ రావడానికి ఒక స్విచ్ ఆన్ చేస్తే యంత్రం యొక్క అన్ని భాగాలు నడుస్తాయి. ఒక భాగం ముందుకు కదిలితే దానికి రెండవ భాగానికి దానికి మధ్యన ఒక చక్రం పెడితే మొదటి చక్రం కదిలితే రెండవది కదులుతుంది. దానికి వేసిన బెల్ట్ ద్వారా మూడో చక్రం కూడా కదులుతుంది. అలా ఒకదాని తర్వాత మరొకటి అన్నీ కూడా కదులుతాయి. ఆ కదిలించేకి మాత్రము ఆ శక్తి అనేటువంటి ఒక స్విచ్ వేస్తేనే ఇవన్నీ దానికోటి లింకు. అది లేకుండా ఇవి కదలవు. కనుక చిత్తే ఆ బ్రహ్మం, ఆ బ్రహ్మమే ఎరుక. చిత్తు లేనప్పుడు నిర్గుణం. చిత్తుంటేనేమో చిత్తున్నప్పుడేమో సగుణం. అక్కడ నిదానంగా దాన్ని స్పందింపజేస్తే ఇవన్నీ వరుస పెట్టి కదులుతాయి. కాబట్టి చిత్తు అనేదే ఆ బ్రహ్మం, ఆ బ్రహ్మం అనేది ఆ ఎరుక. కాబట్టి అది కదిలినప్పుడేమో లేనప్పుడేమో నిర్గుణంగా ఉంది, చిత్తు కదలకుండా ఉన్నప్పుడు. చిత్తు కదిలినప్పుడేమో సగుణమైంది. అక్కడ నిదానంగా దాన్ని స్పందింపజేస్తే ఇవన్నీ వరుస పెట్టి కదులుతాయి. ఆ రకంగా ఈశ్వర వ్యవహారము, జీవ వ్యవహారము కూడా జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. అట్లా అది ఎక్కడ ఉంది అంటే హృదయ పద్మం నందు ఉంది. ఇది రైసు మిల్లులో అన్ని యంత్రాలను, అన్ని చక్రాలను బెల్ట్ల సాయంతో ఒకసారి స్విచ్ చేయగానే అన్నిటినీ ఎలా కదిలిస్తుందో అలా కదలటాన్ని బట్టి దీన్ని ఏకంగా నడిపిస్తోంది అన్నాం. ఈ హృదయ పద్మంలో దాంట్లో కదలిక జరిగితే దాంట్లో ఆ శక్తి అనేది ప్రసరిస్తే మిగిలినవన్నీ కదులుతాయి. ఇంకా కదిలినప్పుడేమో సగుణము, కదలకుండా ఉంటే నిర్గుణం. పంచభూతములను, పంచతన్మాత్రలను, అరిషడ్వర్గమును, షట్చక్రాలను, ఆ షట్చక్రాల యందు సంచరించే హంసను, ఆ హంస కదలటాన్ని వ్యక్తీకరిస్తూ క్రమంగా ఒక శక్తి చేత నడపబడుతూ ఉంది. ఆ శక్తి చేత నడపబడుతూ ఉంది. పంచకోశాలకు, త్రిగుణాలకు, సమస్త కర్మలకు విలక్షణమై పరిపూర్ణమైనటువంటి వీటన్నిటినీ స్పందింపజేసే శక్తి కానీ సామర్థ్యం కానీ లేనిది బయలు. అది ఏ పరిపూర్ణం. పంచభూతములకు మళ్ళీ ఒకసారి చూసుకోండి. పంచభూతములకు, పంచతన్మాత్రలకు, అరిషడ్వర్గమును, షట్చక్రాలను, ఆ షట్చక్రాల యందు సంచరించుతున్నటువంటి హంసను, ఆ హంస కదలటాన్ని వ్యక్తీకరిస్తూ క్రమంగా ఒక శక్తి చేత నడపబడుతూ ఉంది. పంచకోశాలకు, త్రిగుణాలకు, సమస్త కర్మలకు విలక్షణమై పరిపూర్ణమైనట్టి వీటన్నింటినీ సంధింపజేసే శక్తి కానీ సామర్థ్యం కానీ లేనిది బయలుగా ఉంది. అది ఏ పరిపూర్ణం. ఈ చేసేటువంటి ఈ పంచకోశాలకు కానీ, త్రిగుణాలకు కానీ, సమస్త కర్మలకు దేనికి కూడా ఏ పనికి సంబంధం లేదు. అది పరిపూర్ణంగాను మరియు కదలనిగాను యథార్థ స్థితిలో ఎట్లుండింది అట్లుంది. కదిలేదంతా ఎరుకే. కదిలించనిది బయలు. బయలునందు ఈ చిత్తేమో లేనిది అవుతుంది. బయలుందేమో ఈ చిత్తు అనేది లేనిది అవుతుంది. 5x5 25 కానీ, జీవేశ్వర జగత్తులు కానీ 5×5 = 25గా చెప్పన్నటువంటి అవి కానీ, జీవేశ్వర జగత్తులుగా చెప్పన్నటువంటివి కానీ, 4 జీవతనువులు 4 ఈశ్వర తనువులు కానీ ఇవన్నీ లేవు బయలులో.
పంచభూతాలు పంచతన్మాత్రలు లేవు, జీవుల్లో అరిషడ్వర్గాలు లేవు, షట్చక్రాలలో అంశ సంచారము, వీటన్నిటికీ మూలం కూడా ఎరుకే. ఈ 4 జీవతన్మాత్రలు, 4 జీవతనువులు, ఈశ్వర తనువులు కానీ, లేదా పంచభూతాలు కానీ, లేదా వాటి ద్వారా పంచతన్మాత్రలుగా ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలుగా ఉన్నటువంటి తన్మాత్రలు కానీ, లేదా ఈ జీవుల్లో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం అనేటువంటి 6 షడ్వర్గాలు కానీ, షట్చక్రాలలో ఉండే హంస సంచారం కానీ, వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే ఎరుకే. వీటన్ని కదలికలకు మూలం ఎరుకే. ఆ ఎరుక ఎక్కడ పుట్టింది? అష్టదళ పద్మమునందు ఒక పరమాణు రూపంలో కదలకుండా ఉండే మధ్యస్థానంలో ఇంకా లోతుగా వర్ణించి అక్కడ విద్యుల్లత లాంటి తటిల్లత లాంటి ఎరుక లేకనే ఉన్నట్టు తోచింది అని నిర్ణయించాం. సహస్రారంలో ఉండేటువంటి ఒక ప్రదేశంలో అష్టదళ పద్మంలాగా ఉన్నటువంటి దాని మధ్యలో దుద్దు అనేది ఒకటి ఉంటే దానిలో ఇంకా లోతులో ఒక చోట తటిల్లత మెరిసినట్టు, మెరుపు గదా మెరిసినట్టు ఈ ఎరుక లేకనే ఉన్నట్టుగా తోచింది అని నిర్ణయించాం కదా. అటువంటి ఎరుకని, అటువంటి ప్రకాశాన్ని, అటువంటి కళను నిష్కళ చేస్తే ఎటువంటి ప్రకాశము మన ఎరుకలో మన లోపల పుడుతోందో ఆ ఎరుకను, అటువంటి కళను నిష్కళ చేస్తే బయలే ఉన్నది. అదే మన లక్ష్యం. దానినే రక్షించాలి. ఆ బయలును రక్షించడం కోసము అనగా వ్యష్టిగా జీవాత్మగా ఉన్న చోట శరీరత్రయ విలక్షణంగా అవస్థాత్రయ సాక్షిగా ఉండి సృష్టిలో ప్రత్యేగాత్మని ఎరుకలో ఉన్నాడు. సమిష్టిలో విరాట్ అనేటువంటి హిరణ్య గర్భ అవ్యాకృత అనేటువంటి శరీరత్రయ అవస్థాత్రయ సాక్షిగా విలక్షణముగా ఉండి పరమాత్మ అనే ఎరుకలో ఉన్నాడు. ఈ బయలును రక్షించడం కోసం ఈ విధంగా వ్యష్టిగా జీవాత్మగా ఉన్నాడు, సమిష్టిగానేమో పరమాత్మగా ఉన్నాడు. ఉన్నప్పటికీ ఈ ఉన్నటువంటి స్థితిలో శరీరత్రయ విలక్షణంగా 3 శరీరాలని చెప్పేటువంటి స్థూల సూక్ష్మ కారణ దానికి విలక్షణంగా అవస్థాత్రయ సాక్షిగా 3 అవస్థలకు మీరినటువంటి ప్రత్యేగాత్మగా అనేటువంటి సాక్షిగా, ప్రత్యేగాత్మ అనేది కూడా ఆ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఎరుకలోనే ఉన్నాడు. సమిష్టిలోనేమో విరాట్గా హిరణ్య గర్భగా అవ్యాకృతగా ఉన్నటువంటి అనేటువంటి 3 శరీరాలతో కూడినటువంటి దానికి అతీతంగా అవస్థాత్రయ సాక్షిణంగా విలక్షణంగా ఉండి పరమాత్మ అనే ఎరుకలో ఉన్నాడు. అక్కడ సమిష్టిలో ఎరుక ఎంతవరకు పోయింది అంటే అన్నీ పోగా పరమాత్మ అనేటువంటి ఎరుక మిగిలింది. అన్నీ పోగా ఇంక సమిష్టి ఎరుక అయినటువంటి దీనికి కారణమైనది ఒకటి పరమాత్మ అనే ఎరుక మిగిలి ఉంది. ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే అనే ఎరుక ఎక్కడ పుట్టింది అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి ఎరుక. ఆ ఎరుక ఎక్కడ పుట్టింది అంటే అష్టదళ పద్మం మందు పుట్టింది. తటిల్లత వలె విద్యుల్లత వలె స్వప్రకాశకంగా పుట్టింది. స్వప్రకాశకంగా ఏదైతే పుట్టిందో అది అంతకుముందు లేనిది. నిజానికి అంతకుముందు ఉందా అంటే అంతకుముందు లేదు. స్వప్రకాశకంగా తనకు తానుగా అది పుట్టింది. ఇప్పుడు వచ్చింది కాబట్టి దానికి ఆది అంతం కూడా ఉంటుంది. మధ్యలో కలగజేసుకొని వచ్చింది కాబట్టి అది దానికి ఆది ఉంది, అంతము ఉంది. కనుక పరమాత్మ అనేటువంటి ఎరుక మోక్షం కాదు. కాబట్టి అది అసత్రూపం, అది మిథ్య, భ్రాంతే గాని సత్యం కాదు. కనుక దేనిని లక్షించాలి? ఆ విద్యుల్లత లాంటి స్వప్రకాశంగా తోచిన పరబ్రహ్మను నిరసించి ఆ ప్రకాశాన్ని అప్రకాశంగా చేయాలి. ప్రకాశం లేనివానిగా చేయాలి. ప్రకాశము అంటే జ్ఞానం కనుక ఆ జ్ఞానం కూడా లేనివానిగా చేయాలి. జ్ఞానం అంటే ఎరుక కనుక ఎరుక లేని దానిగా చేయాలి. ఎరుక లేకపోతే ఏముంది అంటే బయలే ఉంది.
కనుక ఎరుక లేకుండా చేస్తే చాలు. బయలును నీవు సంపాదించవలసిన అవసరం లేదు, పొందనక్కరలేదు, అందుకోనక్కర లేదు. నీ రూపమే బయలు రూపం. ఆ బయలు రూపంలో ఉన్న నీవే అన్ని కాలాల్లో స్వతసిద్ధంగా శాశ్వతంగా ఉన్నావు. అక్కడ ఏ బాధ లేదు. ఎరుక ఉంటేనే బాధ కాబట్టి ఎరుక సమూలంగా పోతే ఇంకే బాధ లేదు. ఇదే పరమపదం, ఇదే మోక్షం. ఈ సంగతి తెలిసింది కాబట్టి ఇప్పుడు గురుపాదాన్ని పట్టుకొని బయలు సిద్ధించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎరుక పోతే, ఎరుక అనేదే అన్నిటికీ కారణమైంది. జీవునిలో కానీ, పరమాత్మలో కానీ, ఈశ్వరునిలో కానీ సమిష్టిగా ఉన్నటువంటి దాని వల్లనే అది కదిలితేనే సర్వము కదులుతోంది. కాబట్టి ఆ పరమాత్మనే నిర్ణయంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితి లేకపోతే ఇక్కడ ప్రత్యేగాత్మగా తాను సాక్షిగా ఉన్నాడు. మూడవస్థలకి దాటినటువంటి, 3 శరీరాలకి దాటినటువంటి స్థితిలో, అక్కడ సమిష్టిగా 3 శరీరాలకి దాటినటువంటి స్థితిలో పరమాత్మగా ఉన్నాడు. కానీ అది కూడా మిథ్యే కాబట్టి, భ్రాంతే కాబట్టి, అది లక్ష్యం కాదు. అది కూడా ఎరుకే కాబట్టి ఆ విద్యుల్లతలాంటి స్వప్రకాశంగా తోచినటువంటి ఆ పరబ్రహ్మను కూడా నిరసించి ఆ ప్రకాశాన్ని కూడా అప్రకాశం చేయాలి. ప్రకాశం లేని వానిగా అంటే జ్ఞానం లేని దానిగా చేయాలి. కాబట్టి ఎరుక అనేది లేని దానిగా చేస్తే ఎరుక లేకపోతే ఉండేది అదే. కాబట్టి దానికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు. బయలు నీవు సంపాదించడం అవసరము లేదు, పొందనవసరము లేదు. ఎందుకంటే బయలే శాశ్వతంగా ఉన్నది. బయలే ఎప్పటికీ ఆది అంతములతో సంబంధం లేకుండా స్వతసిద్ధంగా నిరంతరంగా ఎప్పటికీ బయలే ఉంది. కాబట్టి ఎరుక లేకుండా చేస్తే చాలు. ఇక ఆ బయలు రూపమే నీవు ఉన్నావు. దాన్ని పొందనవసరం లేదు, సంపాదించిన అవసరము లేదు. బయలును సంపాదించేది కాదు. కాబట్టి ఎరుకపోతే ఆ బయలు రూపంలోనే నీవే ఉన్నావు. అన్ని కాలాల్లో స్వతసిద్ధంగా శాశ్వతంగా ఉన్నావు. ఎక్కడా ఏ బాధ లేదు. ఎరుక ఉంటేనే బాధ కాబట్టి ఎరుకే ఈ సర్వమునకు బాధ కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, ఇంకో స్పందన కానీ సర్వము కూడా ఎరుకే. కాబట్టి ఎరుక సమూలంగా పోతే ఏ బాధ లేదు. ఇంకా ఇదే పరమపదము, ఇదే మోక్షము. ఈ సంగతి తెలిసింది కాబట్టి ఇదంతా తెలుసుకొని విచారణ ద్వారా ఇప్పుడు ఈ అన్నిటికీ మూలమైనటువంటి కారణమైనటువంటి ఎరుకను పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవాలంటే ఇప్పుడు గురుపాదాన్ని పట్టుకొని బయలు సిద్ధించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దీనికోసం ఏం చేస్తున్నాం? ప్రతి ప్రాతకాలం అంటే ఉదయం అనేది మామూలుగా చెప్పింటే, దీంట్లో ప్రాతకాలం అని చెప్పినది ఏంటి అంటే ఎప్పుడెప్పుడైతే ఎరుక గుర్తులేకబడుతోందో, ఎప్పుడెప్పుడైతే ఎరుక అనే దాంట్లో నువ్వు మేల్కొంటున్నావో అప్పుడప్పుడల్లా గుర్తు చేసుకోవాలి. గురువాక్యాన్ని గుర్తు చేసుకొని ఆ గురుపాదాన్ని ఆశ్రయిస్తే, ఆ ప్రాతకాలం అంటే ఏమిటంటే ఎరుక ఎప్పుడెప్పుడు ఉదయిస్తూ ఉంటుందో అదే ప్రాతకాలం అని చెప్పారు. కాబట్టి సూర్యోదయ కాలం కాదు, ఎరుక అనే కళ నుండి మేల్కోవలసిన కాలం. ఎరుక అనే కళలో కేవలం నిద్రలో వస్తున్నటువంటి కళలాగా మేల్కుంటే ఆ కళ ఎలాగో లేకుండా పోయిందో, ఈ జరుగుతున్నటువంటి ఎరుక అనేటువంటి కళ ఏదైతే జరుగుతుందో ఆ ఎరుక అనే కళ నుంచి జాగ్రత్తలో జరుగుతున్నటువంటి ఇదంతా కూడా కళేను. ఆ కళ ఏ విధంగానో అలాగా ఈ కళలోంచి మేల్కోవాల్సినటువంటి కాలం. ఈ కళలోంచి మేల్కోవాలి అంటే అది గురువు మెలకువ చేత గురుపాదం బట్టి ఈ కళలోంచి ఎట్లా మేల్కోవాలో అది గురువు నేర్పుతారు. దాంట్లో నుంచి బయటపడి ఎరుక లేకుండా చేసుకుంటే ఇది సాధకునికి ఎప్పుడైనా ఉండవచ్చు. సాధకునికి పగులు ఉండొచ్చు, రాత్రి ఉండొచ్చు, ఒకప్పుడు ఉదయించకపోవచ్చు, నెలకోసారి, సంవత్సరానికి ఉదయించవచ్చు. అలా ఉదయించినప్పుడల్లా, ఎరుకోదయం అయినప్పుడల్లా బయలును లక్షించి ఇది లేదు అని లేనిది లేకుండా చేసుకోవడం కోసం, లేనెరుకను లేకుండా చేసుకోవడం కోసం గురువు బయలే ఉన్నాడు గనుక అట్టి గురువును ఆశ్రయించి ఆ గురువులో మమేకమై నీవు కూడా ఎరుక విడిచి బయలుగా ఉన్నట్లుండి పోవాలి.
ఇది చేయాల్సినటువంటి పని. ఇక 6వది అయిపోయింది. 7వది పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది దగద్దగిత్వ వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాస మమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం. ఇది 7వ శ్లోకం. ఈ 7వ శ్లోకంలో కూడా పదానికి వివరణ ఇస్తున్నాడు. పంచముద్రలు ఇదంతా కూడా తారకంలో ఉంటుంది. భూచరి, కేచరి, షణ్ముఖ, రాధాయంత్రము, శాంభవి ఈ 5 పంచముద్రలు. ఈ సహస్రారమందు కనుల మధ్యమందు ఉన్నటువంటి దుద్దునందు ఆ విద్యుల్లత వలె ఉన్న ఎరుక ఈ పంచముద్రల ద్వారా ప్రకాశించేసరికి ఈ ప్రపంచం అంతా కూడా సృష్టించబడి, పోషించబడి, లయించబడుతోంది. ఈ పంచముద్రలు చెరిపేసుకుంటే అది శుద్ధ ఎరుకగా కేవల పరబ్రహ్మంగా ఉంటుంది, స్వప్రకాశ పరబ్రహ్మంగా ఉంటుంది. అటువంటి పరబ్రహ్మను స్వప్రకాశంలో ఉన్న ప్రకాశ లక్షణాలను కూడా నిష్కలగా చేస్తే, ఆ నిష్కలగా చేసి బయలును లక్షించాలి. ఇక ఆ పంచముద్ర అనే పదానికి అక్కడ చెప్పాడు కదా, ఆ పంచముద్రలు అనేటివి తారకేకంలో చెప్పినటువంటి భూచరి, కేచరి, షణ్ముఖ, రాధాయంత్రము, శాంభవి ఈ 5 కూడా పంచముద్రలు. సహస్రారంలో కనుల మధ్యమందు ఉన్నటువంటి దుద్దులో ఆ విద్యుల్లత వలె ఉన్నటువంటి ఆ ఎరుక ఈ పంచముద్రల ద్వారా ప్రకాశించేసరికి ఈ ప్రపంచం అంతా కూడా సృష్టించబడి, పోషించబడి, లయించబడుతోంది. అయితే ఈ పంచముద్రలు చెరిపేసుకుంటే, ఈ పంచముద్రలో అనేటివి కనుక చెరిపేసుకుంటే అది ఏ విధంగా ఉందంటే శుద్ధ ఎరుగ్గా ఉంది. శుద్ధ ఎరుగ్గా ప్రపంచం అనే భావన లేకుండా, ఇంకా మలినము కాకుండా ఉన్నప్పుడు గుణాలతో కూడి 3 గుణాలతో కూడి పంచతన్మాత్రలుగా మారి ఇంకా మలిన ఎరుకగా మారకముందు శుద్ధ ఎరుకగా ఉందే, ఆ శుద్ధ ఎరుకగా కేవల పరబ్రహ్మగా ఉంటుంది, స్వప్రకాశ పరబ్రహ్మగా ఉంటుంది. అటువంటి పరబ్రహ్మాన్ని స్వప్రకాశంలో ఉన్న ప్రకాశ లక్షణాన్ని కూడా నిష్కల చేస్తే అటువంటి స్వప్రకాశ శుద్ధ ఎరుకగా ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని కూడా స్వప్రకాశకంగాను పరబ్రహ్మగా ఉన్నటువంటి స్వప్రకాశంలో ఉన్నటువంటి ప్రకాశ లక్షణాన్ని కూడా తీసేస్తే, నిష్కలగా చేస్తే అప్పుడు ఏముంది అంటే బయలునే రక్షించాలి. బయలే ఉంది. అది నిష్కలగా చేసినప్పుడు బయలుగానే ఉంది. ఇక సులక్ష దర్శన ఆ 2వ పదం, ఈ శ్లోకంలో 2వ పదము సులక్ష దర్శన అని ఉంది. మరలా ఇక్కడ పంచముద్రలతో షట్చక్రాలను మూలాధారం నుండి నడుపుతున్నాడు. మూలాధారం నుండి షట్చక్రంలో ఒక నడక సాగించి ఎక్కడికి వెళ్ళాలి అంటే అష్టదళ కమల మధ్యానికి వెళ్ళాలి. షట్చక్రాలలో కమలాలు ఉన్నాయి. మూలాధారం వద్ద 4 దళాల కమలం ఉంది. అక్కడ కూడా దళాలు కదులుతాయి. మూలాధారం వద్ద దళాలు కదిలితే అనగా జీవుడు ఆ దళముల యొక్క కదలిక చేత ప్రేరణ పొందితే నామరూప జగత్తు యొక్క ఆకర్షణ వికర్షణకు లోబడతాడు. ఇక స్వాధిష్టానం వద్దేమో 6 దళాలు ఉన్నాయి. హంస బిందుస్థానం నుండి పక్కకు జరిగితే దళాల వద్దకు వెళ్తే ఆ దళముల యొక్క కదలిక చేత ఆ హంస అనే జీవుడు కోరికలు కోరుతూ ఉంటాడు. మణిపూరక చక్రం వద్ద 8 దళాలు ఉన్నాయి. ఆ దళముల కదలికల చేత అక్కడ ఉన్నటువంటి జీవుడు ఆ కోరికను తీర్చుకోవడానికి ఉద్వేగపడతాడు, ఉత్సాహపడతాడు. ఆ మణిపూరక చక్రం నుండి అనాహత చక్రం వద్దకు ఎప్పుడైతే వెళ్తాడో అక్కడ ఉత్సాహంగా వెళ్ళిన దాని ఫలితంగా సుఖదుఖాలు, రాగద్వేషాలు అనేటువంటి ద్వంద్వ అనుభవాలు వస్తాయి. ఇక అనాహత చక్రము వద్ద 12 దళాలు ఉంటాయి. దానిని దాటితే విశుద్ధి చక్రం వద్దకు వస్తాం. ఆ విశుద్ధి చక్ర స్థానం కంఠము, అనాహత చక్ర స్థానమేమో హృదయము, మణిపూరక చక్ర స్థానమేమో నాభి, స్వాధిష్టాన చక్రస్థానమేమో నాభికి మూలాధారానికి మధ్య లింగస్థానము, మూలాధార చక్రస్థానమేమో గుదస్థానం, భూమధ్య స్థానమేమో ఆజ్ఞాచక్రము. చక్రాలని ఎందుకు అంటున్నాము? అసలు వీటిని చక్రాలు అని ఎందుకు అంటున్నాము?
ప్రస్తుతం అవి పద్మాలుగా ఉన్నాయి. ఈ పద్మం యొక్క దళముల కదలిక చేత వీడు కదులుతున్నాడు. ఎప్పుడైతే కదిలాడో అప్పుడే చక్రంగా మారింది. అన్ని పద్మాలుగా ఉంటే ఆ పద్మాలుగా ఉన్నటువంటి వాటిలో దళాలన్నీ కదిలితే ఆ దళాల కదలికల చేత వీడు కూడా కదులుతున్నాడు కాబట్టి అవి ఎప్పుడైతే కదిలాయో అప్పుడు చక్రంగా మారింది. దళముల యొక్క కదలిక చేత జీవుడు కదులుతున్నాడు. ఆయా చక్రాల్లో పద్మాల్లో ఉండేటువంటి దళముల కదలికతో జీవుడు కదులుతున్నాడు. ఈ దళములు మారి మారి కదులుతూ ఉంటాయి. ఆ కదలికలను బట్టి విషయాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఈ దళాలన్నీ అన్నీ ఒకసారి కాకుండా వేరువేరుగా కదులుతూ ఉంటాయి. ఆ మారి మారి కదులుతూ ఉన్నటువంటి దానివల్ల కోరికలు ఉద్వేగాలు కూడా మారిపోతూ ఉంటాయి. కోరుతున్నటువంటి కోరికలు ఉద్వేగాలు కూడా మారిపోతూ ఉంటాయి. సంకల్ప వికల్పములు కూడా మారిపోతూ ఉంటాయి దానిల కదలికలను బట్టి. ఒకే దళం ఎప్పుడూ ఒకే తీరుగా కదలదు. ఒక్కొక్కప్పుడు ఒకటి కదిలి ఒక్కోసారి ఒకటి కదలకుండా ఉంటాయి. ఈ మూలాధారంలో కదలికల వల్ల జీవుడి జీవ వ్యాపారాన్ని, నామరూప జగత్తులో వస్తువుల మీద ఆకర్షణ, వికర్షణ, మోహము, రాగము పొందుతూ ఉంటాడు. కాబట్టి స్వాధిష్టానం దగ్గర వాటిని తీర్చుకోవాలనే కోరిక, మణిపూరకం దగ్గరేమో ఆ కోరిక తీర్చుకోవడానికి అవసరమైనటువంటి రజోగుణంతో కూడిన ఉత్సాహము, ఉద్వేగము, కర్మ చేయడం, కర్మలోకి దిగడం, ఆ కర్మ ఫలితంగా మళ్ళా ద్వంద్వానుభవాలు, రాగద్వేషాలు పొందడం. ఈ మొత్తం ప్రక్రియకు విశుద్ధం దగ్గర మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా జరగడానికి మనసు సంకల్ప వికల్పాలు చేసేది విశుద్ధము అనే దాని దగ్గర, ఆ చక్రం దగ్గర. ఇవన్నీ జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న దళముల యొక్క కదలికల చేత జీవుడు కదులుతూ ఉన్నాడు. ఇది ఒక చక్ర భ్రమణంగా జరుగుతుంది. చక్రం తిరుగుతూ ఉంటే నిరంతరం ఏ విధంగా భ్రమణం చెందుతుందో ఆ చక్ర భ్రమణంగా జరుగుతుంది ఇది. కాబట్టి వీటిని షట్చక్రాలు అని పిలిచారు. పద్మాలుగా ఉంటే ఆ పద్మాలలో ఉండే దళాలన్నీ కదులుతున్నందువల్ల అవి చక్రాలుగా అభివర్ణించి చక్రాలు అంటున్నాం. ఎందుకంటే కదులుతూ నిరంతరం ఉంటాయి కాబట్టి. సాధకుడేమో దళముల యొక్క కదలికలను బట్టి అవి ఏ విధంగా కదిలితే తాను ఆ విధంగా కదలడం అనే దానిని సాధన చేత నిగ్రహించి ఆపి శ్రద్ధ కలవాడై బుద్ధిని స్థిరం చేసి స్థిర బుద్ధితో చపలత్వం మాని కదలికలు లేకుండా ఎవడు ఉంటాడో ఈ దళంలో రేకుల దగ్గర నుంచి ఆ పద్మం యొక్క మధ్యకు వస్తాడు. అలా పద్మం మధ్యకి ఎవడొస్తాడో వాడికి వైరాగ్యం ఉంటుంది. కాబట్టి సాధకుడిని ఏం చేయమంటున్నాడు? సాధకుడు ఈ దళముల యొక్క కదలికలను బట్టి, అవి కదిలే స్థితిని బట్టి ఆ కోరికలను మళ్ళీ వాటిని తీర్చుకోవడానికి, మళ్ళీ ఆ వాటిని అనుభవాలుగా మార్చుకునేటువంటి ఈ సిస్టమ్ అంతా కూడాను కదలిక అనే దాన్ని బట్టి కలుగుతోంది. ఆ కదలిక అనే దాన్ని బట్టి కదులుతోంది కాబట్టి తాను ఆ విధంగా కదలడము అనే దాన్ని సాధన చేత నిగ్రహించి, ఆ సాధకుడుగా ఉన్నవాడు దాంట్లో చెప్పారు కదా, నిగ్రహించడం అంటే అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహం అనే 2 రకాలుగా చెప్పబడినటువంటి దాన్ని సాధన చేత కనుక నిగ్రహించి ఆపి శ్రద్ధ గలవాడై బుద్ధిని స్థిరం చేసి స్థిర బుద్ధితో గనక చపలత్వాన్ని మాని కదలికలు లేకుండా ఎవడుంటాడో అవి కదిలినప్పటికీ, ప్రేరణ కలిగించినప్పటికీ, వాటి పట్ల కోరిక పుట్టించినప్పటికీ ఆ చపలత్వాన్ని నియంత్రణ చేసే స్థితిలో ఉండి స్థిరమైన బుద్ధితో ఉండి కదలికలు లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు ఈ దళంలో రేకుల దగ్గర నుంచి ఆ పద్మం మధ్యకు వస్తాడు. ఈ రేకులుగా కదులుతున్నటువంటి వాటి నుంచి ఆ పద్మం మధ్యకుండే దుద్దు వరకు వస్తాడు. అలా పద్మం మధ్యకి ఎవరు వస్తారో వాళ్ళకు వైరాగ్యం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోరికల పట్ల ఈ కలిగినప్పటికీ కూడా నియంత్రించుకొని వీటి వైపుకు పోకుండా సహస్రారంలో దాంట్లో ఉన్నటువంటి ఆఖరి దుద్దుగా ఉన్నటువంటి దళంగా ఉన్నటువంటి దాని మధ్యలోకి ఎప్పుడైతే ఎవరైతే వస్తారో వాడు వీటన్నిటినీ మీరినటువంటి శరీరము, దీనితో ఏర్పడుతున్నటువంటి కదలికల ద్వారా కలుగుతున్నటువంటి భావాలు ఏవైతే కోరికలుగా ఉన్నాయో వీటిని దాటి వచ్చి ఉంటాడు కాబట్టి వైరాగ్యం ఉంటుంది.
వాడి దళముల యొక్క కదలికలకు లోబడకుండా వాడుగా ఉంటాడు కాబట్టి, వాడు వాని యొక్క స్వస్వరూప జ్ఞానంలో ఉంటాడు కాబట్టి, సమాధి షట్క సంపత్తి కలవాడుగా ఉంటాడు కాబట్టి, యమనియమాలు పాటించి నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటాడు. వీటి కదలికలతో పాటు తాను తాదాత్మ్యం చెందకుండా తాను సాత్యత్వ స్థితిలో నుంచి ఉండి దానిలో కూడా సమాధి స్థితిలో ఉంటాడు. సంకల్ప వికల్పాలు లేనటువంటి కట్టివేయబడినటువంటి బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు రెండింటినీ నియంత్రించినటువంటి సమాధి స్థితిలో ఉంటాడు. అటువంటి వాటిలో ఇవి పద్మాలే. దళాల మీద లేదు కాబట్టి కదలడు. దళాల నుంచి పద్మం మధ్యస్థానం లేకపోయినాడు కాబట్టి కదిలేదంతా దళాలే కాబట్టి ఆ మధ్యస్థానంలో ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళాడు. వీడు ఎప్పుడైతే దళం మీదకి వెళ్తాడో అప్పుడు మళ్ళీ కదులుతాడు. మళ్ళీ దీని మధ్యస్థానంలో నుంచి దళాల వైపు పోయినాడు అనుకో, అవి కదులుతాయి. కదిలితే తాను కదులుతాడు. ఇప్పుడు ఈ కదలికలు తగ్గించుకోవాలి అంటే శ్వాస రూపంలో ఇడాపింగళ నాడుల్లో ఉన్న హంసని మూలాధారం దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుండి సుషుమ్నలోకి ప్రవేశపెట్టాలి. ఆ శ్వాస వల్ల వచ్చినటువంటి ఒత్తిడి సుషుమ్నలోకి వెళ్తుంది. శ్వాస సుషుమ్నలోకి వెళ్ళడం ఆ ఒత్తిడికి 3.5 చుట్టుకున్నటువంటి కుండలిని అనే పాము ఆ చుట్లు విప్పుకొని మూలాధారాన్ని నుంచి షట్చక్రాలను దాటుకుంటూ పైకి వెళ్తుంది. ఆ పాము అంటే దాన్ని హంసగా పోల్చారు ఇంతకుముందు. ఆ హంస అనేటువంటి మనం పీల్చుకుంటున్నటువంటి గాలి ఆ షట్చక్రాలను దాటి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు మూలాధార చక్రం నుండి స్వాధిష్టానానికి మళ్ళీ వెళ్ళి మరలా మూలాధారానికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోసారి సాధన చేత మణిపూరకం దాకా వెళ్ళి మరలా వెనక్కి మూలాధారానికి వస్తుంది. బాగా పైకి నడపటం అభ్యాసం వచ్చిన తర్వాత యోగి మూలాధారంలో నుండి ఇడాపింగళలోనికి వెనక్కి వెళ్లకుండా సుషుమ్నలోనే స్థిరంగా ఉండుట కొరకు ఒక మూలబంధం చేసి అక్కడ మూసేస్తాడు. ఇదంతా యోగ విద్యలో గాలిని నడిపించి గాలికి ఊపిరిని బిగబట్టి అక్కడ బంధింపజేసేటువంటి స్థిరంగా బంధింపజేసేటువంటి స్థితిలోకి నేర్పుతున్నటువంటి విద్య ఇది. అక్కడ కూడా గట్టిగా ఆపుతాడు. పైకి పోయిన కుండలిని శక్తిని కిందికి జారకుండా మళ్ళీ అక్కడ గట్టిగా అది ఆపుతాడు. వజ్రాసనం వేసి కాళ్ళ యొక్క 2 మడమల్ని బుధస్థానం వద్ద ఉంచి ఆ నుంచి గట్టిగా అదిమి ఉంచడమే మూలబంధం. ఇది ప్రయత్నపూర్వకంగా చేయాలి. అవయవాలను ఉపయోగించి వజ్రాసనంతో ఇడాపింగళ నుండి సుషుమ్న నాడికి ప్రవేశించిన ఆ ఒత్తిడి మళ్ళీ బయటకు పోకుండా ఆపడమే మూలబంధం. అయితే మూలబంధం తర్వాత ఉద్యాన బంధం. ఉద్యానము అంటే స్త్రీలు నడుము దగ్గర పెట్టుకునేటువంటి వడ్డానం లాంటిది. నరాలను నొక్కి పెడుతుంది. ఎక్కడ అంటే నాభిస్థానం దగ్గర, అంటే మణిపూరక చక్రం వద్ద ఈ కుండలిని పైకి నడుస్తోంది. మూలబంధం వేశాక బయటికి ఇడాపింగళ ద్వారా వెనక్కి వెళ్లకుండా ఆ ఒత్తిడి సుషుమ్నలో సాగుతూ ఉంటుంది. మళ్ళీ సాధకుడు కోరికలను ఆపుకోవడం ద్వారా స్వాధిష్టాన చక్రమును, ఉద్వేగాన్ని ఆపుకోవడం ద్వారా మణిపూరక చక్రమును దాటి రాగద్వేషాలనే ద్వంద్వాలకు చలించకుండా ద్వంద్వాతీత స్థితికి సాధన చేసి ప్రయత్నం చేస్తూ ఒక్కోసారి అనాథ చక్రాన్ని కూడా దాటుతాడు. మరలా కిందికి జారిపోతూ ఉంటాడు. మరలా విషయాల్లో పడిపోతూ ఉంటాడు. ఇలా అనేక సార్లు అభ్యాసం చేసిన తర్వాత కూడా యోగి తన శ్వాసను గట్టిగా బిగించి కుమ్మకంలోనికి తీసుకెళ్లి ఆ నాభిస్థానం దగ్గర బాగా శ్వాసతో లోపల నుండి ఒత్తుతాడు. ఇక్కడ ఉచ్ఛ్వాసాల కదలిక ఉండదు. ఆ నాభిస్థానం వద్దున్న మాంసము కండరాలు బిగిసి ఆ ఒత్తిడితో నాభిస్థానం దగ్గర వడ్డానం పెట్టుకునే చోట గట్టిగా బిగించబడి ఉంటుంది. దీన్ని ఉద్యాన బంధము అంటారు. ఈ బంధాలు అన్నింటిలోనూ ఏర్పడినప్పటికీ కూడా దీని ద్వారా బంధించగలిగి చలనం లేకుండా ఈ ఎరుక సంకల్ప వికల్పాలను కాసేపు మనసును సమాధి స్థితిలో పెట్టినప్పటికీ కూడా మరలా ఎప్పుడైతే దాంట్లో నుంచి బయటకు వస్తారో ఆ కుంభించినటువంటి దాంట్లో నుంచి మళ్ళా బయటకు వస్తానే మళ్ళా మామూలుగా కదలికలు అనేవి కదులుతూనే ఉంటాయి. ఆ కదలిక వల్ల మళ్ళీ
వ్యవహారాత్మకమైనటువంటి ఎరుక మళ్ళా మామూలుగానే పనిచేస్తుంది. కాబట్టి నాభిస్థానం దగ్గర మరియు కంఠస్థానం దగ్గర మాత్రమే ఒత్తిడి చేసి బిగించవచ్చు, కానీ నాభి వద్ద ఆ వడ్డానం పెట్టే చోట మీరు కండరాలతో బిగించినప్పుడు ఆ కుండలని మణిపూరకం నుండి కిందికి వెళ్లకుండా పైకి మాత్రమే నడుస్తుంది. దాన్ని ఉద్యాన బంధము అన్నారు. ఈ విశుద్ధ చక్ర స్థానమైన కంఠస్థానం ముందు ఒత్తిడి చేస్తే విశుద్ధ చక్రం నుండి ఆజ్ఞా చక్రానికి పైకి నడుపుతుంది. చాలాసార్లు పైకి నడిపి దిగుతూ ఉంటుంది. కొంతకాలం అభ్యాసం అయిన తర్వాత పైకి వెళ్తే ఎలా ఉంటుంది అనే అనుభవము మీకు అలవాటు అయ్యాక ఆ అనుభవాన్ని అలాగే పెట్టుకొని మళ్ళీ సంకల్ప వికల్పాలు కానీ ఉద్వేగాలు కానీ లేకుండా రాగద్వేషాలు ద్వంద్వాలు తోచకుండా ఉండేటువంటి కంఠస్థానం దగ్గర ఊపిరితో ఒత్తిడి పెట్టి అక్కడ ఉన్నటువంటి కండరాలను బిగిస్తాం. ఇదంతా కూడా ఈ బుక్ రాసినటువంటి ఆయన విజ్ఞాన స్వరూప్ గారు ఒక వీడియో గంట పాటు ఉంది, అది గంటకు పైనే ఉంది. దాంట్లో మ్యాప్ లాంటి దాంట్లో శరీరాన్ని అంతా వేసి ఆ చక్రాలు వాటి నుంచి ఈ ఈ కుంభకం పట్టేటువంటి యోగ విద్యగా చెప్పబడుతున్నటువంటి ఇవి వీటి యొక్క అంశ కదలికలు వాటన్నిటిని వివరించినారు దాంట్లో. దాన్ని తర్వాత ఒకసారి దీంట్లో ఓపెన్ చేసి మన గ్రూప్లోకి షేర్ చేసి ఉంటాము. ఎప్పుడన్నా దాన్ని టైం ఉన్నప్పుడు దాన్ని చూడండి ఒకసారి. దీనిని జలంధర బంధం అంటారు. దానివల్ల మనసును జయించి సంకల్ప వికల్పాలు లేనటువంటి స్థితిలో నిర్వికల్ప సమాధికి వెళ్ళి ఆజ్ఞాచక్రం దగ్గర ఉండిపోతాము. నిర్వికల్ప సమాధిలో ఉండే కదలని స్థితిలో ఆజ్ఞాచక్రం వద్ద ఎవరైతే ఉన్నారో వారు సహస్రారం నుండి వచ్చే ఆజ్ఞలకు జీవుడిగా స్పందించడం ఆగిపోతుంది. కర్మలు యథాతథంగా జరిగిపోతాయి, కానీ కర్తృత్వ భోక్తృత్వాలు ఆస్వాదించడం ఉండవు. కర్మలేమి జరుగుతూ ఉన్నప్పటికీ నిర్వికల్ప సమాధిలో ఉన్నటువంటి కదల స్థితిలో ఉంటాడు కాబట్టి ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటాడు కాబట్టి మళ్ళా సహస్రారం నుంచి వచ్చే ఆజ్ఞలకు జీవుడిగా స్పందించడం ఉండదు. తానే సహస్రారం దగ్గర ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం దగ్గరే తాను ఉంటాడు కాబట్టి కర్మలు యథాతథంగా జరిగిపోతాయి, కానీ కర్తృత్వ భోక్తృత్వాలు ఆస్వాదించడం ఉండదు. ఏదైనా కానీ మనం వ్యవహారంలో ఆలోచన ఎక్కడో ఉన్నప్పటికీ కూడా మనం చేసే చర్యలన్నీ కొన్ని జరిగిపోతూ ఉంటాయి, ఆ విధంగా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ తాను సంకల్పించి చేయకపోయినా కూడా యథాతథంగా అలవాటు పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వారి కర్తృత్వ భోక్తృత్వాలు ఆస్వాదించడం అనేది ఉండదు. అవును కాదు అని అవునని కానీ కాదని కానీ ఇష్టాయిష్టాలు కానీ ఉండవు. ఆ స్థితిలో కర్మలు జరుగుతున్నప్పటికీ జీవుడుగా ఏ స్పందన లేకుండా ఉంటాడు. ఆజ్ఞాచక్రంలో నుండి సహస్రారంలోకి వచ్చేటటువంటి శివశక్త్యాత్మకం అయినటువంటి అర్ధనారీశ్వరుడుగా ఉన్నటువంటి ఆ సగుణ బ్రహ్మను భ్రూమ ద్వారా దర్శిస్తాడు. ఇదంతా కూడా కుండలిని యోగంలో జరిగేది. కుండలిని యోగం అనేటువంటి యోగ శాస్త్రంలో జరిగేది ఇదంతా. 3 బంధాలు ఇచ్చారు: మూలబంధము, ఉద్యాన బంధము, జాలాంధర బంధం. ఈ బంధాలతో కుండలిని పైకి నడిపించేటువంటి యోగాభ్యాసం అనే పాఠం ఇక్కడ వచ్చింది. పంచముద్రలుగా భూచరి, కేచరి, షణ్ముఖ, రాధాయంత్రం, శాంభవి చెప్పారు. ఈ 5 ముఖ్యమైనవే. 6 చక్రాలకు 3 బంధాలతోటి సాధన చేస్తూ మరో రకంగా ఈ 3 బంధాల బదులు 3 గ్రంథి భేదనాలు ఉన్నాయి: బ్రహ్మగంధి భేదనము, విష్ణుగంధి భేదనము, రుద్రగంధి భేదనము. మూలాధారము స్వాధిష్టానం అనే చక్రాలను దాటుకొని బ్రహ్మగంధి భేదనం అంటారు. స్వాధిష్టానికి మణిపురానికి మధ్య ఉన్నది బ్రహ్మగంధి. అనాహత చక్రానికి విశుద్ధ చక్రానికి మధ్యలో ఉన్నదేమో విష్ణుగ్రంథి. అనాహత చక్రాన్ని దాటుటకేమో విష్ణుగంధి భేదనం జరగాలి. రుద్రగంధి భేదనం వలన ఆజ్ఞను దాటుతారు. అలా 3 గ్రంథి భేదనాలు ఉన్నాయి. ఇది కూడా ఒక పద్ధతి. నడక ఒకటే కానీ పేర్లు వేరు. ఇవన్నీ చేసి సుధామండలంను దర్శించాలి. సుధామండలం అంటే చంద్రమండలం. చంద్రమండలం చంద్రకళాస్థానంలో ఉంది. సహస్రారముకు పైన ద్వాదశాంతంలో చంద్రకళాస్థానం ఉన్నది. ఆ స్థానం మీద ఈ ముద్రలలో ఉంటూ ఈ గ్రంథి భేదనాల ద్వారా లక్ష్యం పెట్టాలి.
ఈ లక్ష్యాలు మరలా 3 ఉన్నాయి. అంతర్లక్ష్యము, బాహ్య లక్ష్యము, మధ్య లక్ష్యము. కనుక ఈ 3 లక్ష్యాలను, 3 గ్రంథులను 3 బంధాల ద్వారా దాటి షట్చక్ర భేదనం చేసుకొని సహస్రారం పైన ఉన్నటువంటి ద్వాదశాంతంలో ఉన్న చంద్రకళా స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అక్కడే లక్ష్యంగా ఎందుకు పెట్టాలి అంటే చంద్రకళ నిష్కళ అయితే బయలే. ఎందుకంటే మొదట పుట్టింది చంద్రమండలం, తర్వాత పుట్టింది అగ్నిమండలం, మూడోదేమో సూర్యమండలం. ఈ సూర్యమండలం దాటితే జీవభావం పోయింది, అగ్నిమండలం దాటితే ఈశ్వర భావము పోయింది, చంద్రమండలం దాటితే బ్రహ్మభావం కూడా పోయింది. దాని అవతల ఏముంది అంటే బయలు. దాని దిగువలో ఉన్నదంతా కూడా ఎరుకే, లేదంటే భ్రాంతి. విద్యుల్లత వలె, జ్వాలాకిరణం వలె బంగారు కాంతిని, సృష్టి వికాసమును, వినోదమును, వ్యాపకత్వమును కలిగినదంతా కూడా ఎరుకే. ఇట్టి అనుభవాలు అన్నీ ఎరుక కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా చిత్ర విచిత్రములైనటువంటి భ్రాంతులే. ఇవన్నీ కూడా చిత్ర విచిత్రంగా ఉండేటువంటి భ్రాంతులే. కాబట్టి చిన్ముఖాంతర వర్తినం అంటే సత్తు చిత్ ఆనందం అనేటువంటి ఎరుకలో చిదాకాశం నుండి కదులుతూ ఉంటాడు. చిదాకాశం అవకాశం ఇస్తే అక్కడ పుట్టినటువంటి ఎరుకయే సత్ చిత్ ఆనందం అనేటువంటి ఎరుక. చిత్ స్వరూపంగా ఎరుకతో ఉంటూ, ఆనందం అనే ఎరుకలో ఉంటూ, ఆనందం అనే భ్రాంతిలో ఉంటూ, చిదాకాశం అవకాశం ఇచ్చింది కనుక ఆ అవకాశంతో ఇతడు తోచి స్పందిస్తూ వర్తిస్తూ ఉంటాడు. కాబట్టి జీవస్థాయిలో ఎరుకను నిర్ణయం చేయలేం మనం. ఎరుకని లేని ఎరుకగా చేసుకోలేం. జీవస్థాయిలో ఉంటే జీవస్థాయిలో ఎరుకని నిర్ణయం చేయలేం మనం. ఎరుకని లేని ఎరుకగా చేసుకోలేం. అక్కడి నుండి అధిగమించిన స్థాయిలో ఆ పని చేయాలి. హంస తన జీవభావాన్ని, ఈశ్వర భావాన్ని వదిలి మండలత్రయాన్ని దాటి చంద్రకళాస్థానానికి వెళ్ళి అక్కడి నుండి పైకి తిరిగి చూస్తే ఈ జగత్తు అంతా కూడా లీలా వినోదంగాను, తమాషాగాను, తనకు సంబంధం లేనట్లుగాను ఉంటుంది. ఇప్పుడు ఈ ఎరుకని చిదాకాశంలో సాక్షిగా ఉంటూ పోగొట్టుకోవాలి. ఈ చిదాకాశం అనే దాంట్లో సాక్షిగా ఉంటూ ఎరుకను పోగొట్టుకోవాలి. చిదాకాశము అంటే సచ్చిదానందానికి సాక్షి. ఈ సచ్చిదానందం అనే దానికి సాక్షి అంటే అష్టతను వ్యవహారం అంతా కూడా ఎరుకే. ఈ అష్టతనువులు 4 జీవతనువులు 4 ఈశ్వరతనువులు అంతా ఎరుకే. చంద్రమండల ప్రభావం చేత చంద్రనాడి, సూర్యమండల ప్రభావం చేత సూర్యనాడి, అగ్నిమండల ప్రభావం చేత అగ్నినాడి పనిచేస్తూ ఉన్నాయి. ఈ అగ్నినాడియే సుషుమ్న, సూర్య చంద్రనాడులే ఇడా పింగళా నాడులు. ఆ నాడుల ప్రభావంతో విస్తరించే కదలికలను దాటాము కాబట్టి మండలాలకు వెళ్ళాము. మండలాల దగ్గరికి వెళ్ళాక ఆ మండల త్రయం వద్ద నుండి చూస్తే ఈ 3 నాడుల యొక్క వర్తనానికి నీవు సాక్షిభూతం అయ్యావు. ఆ మండల స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే ఈ 3 నాడుల యొక్క వర్తనానికి అంటే అవి ఏవైతే జరుగుతున్నాయో వర్తిస్తున్నాయో అవి ఆ దానికంతటికీ నీవు సాక్షిభూతుడు అయినావు. పై నుంచి సాక్షిత్వ స్థితిలో ఉండి చూస్తున్నావు వీటన్నిటిని. ఈ మండలాల దగ్గర కూడా సూర్యమండలాన్ని దాటి అగ్నిమండలాన్ని దాటి చంద్రమండలానికి వెళ్ళేసరికి ఈ అగ్నిమండలం అంతా కూడా మాయ చేత కల్పించబడింది, ప్రతిబింబించబడింది. ఈ సూర్యమండలం ఏమో అంతా కూడా అంతఃకరణ ప్రతిబింబ రూపంలో ఉన్నటువంటి పిండము, పిండాండ అహము అని తేలింది. ఈ సూర్యమండలం అనేటువంటిది కూడా ఈ అంతఃకరణగా ఉన్నటువంటి ప్రతిబింబ రూపంలో ఉండేటువంటి పిండాండము, ఆ పిండాండ అహం అని తేలింది. కనుక చంద్రమండల స్థానానికి వెళ్ళేసరికి మాయాకల్పితమైన జగత్తుకు సాక్షి అయ్యాడు. ఆ చంద్రమండల స్థానం కాటికెళ్తే ఏమైనాడంటే మాయాకల్పితమైనటువంటి జగత్తునకు సాక్షి అయ్యాడు. కేవల స్వప్రకాశ రూపంలో ఉండగా ఇదంతా ఈ ఎరుక వ్యవహారం అంతా కూడా ఇన్ని అంచెలంచెలుగా ఇన్ని పద్ధతులుగా ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలో సాధకుని యందు ఎరుక వ్యవహారం అంతా లేనెరుకగా గుర్తించి అవిద్యా దోషమును దాటి అంతిమంగా అఖండ ఎరుక స్థానంలో ఉండి దాన్ని అక్కడ స్థిరం చేసి
కాబట్టి ఇదంతా అంచెలంచెలుగా జరగాలి అంటున్నాడు. చంద్రమండల స్థానానికి వెళ్ళేసరికి మాయా కల్పితమైన జగత్తుకు సాక్షి అయ్యాడు. కేవలం స్వప్రకాశ రూపంలో ఉండగా ఇదంతా ఈ ఎరుక వ్యవహారం అంతా అంచెలంచెలుగా అన్ని పద్ధతులుగా ఏదైతే ఉందో ఈ పద్ధతిలో సాధకుని యందు ఎరుక వ్యవహారం అంతా లేనెరుక అని గుర్తించి అవిద్యా దోషమును దాటి అంతిమంగా అఖండ ఎరుక స్థానంలో ఉండి దాన్ని అక్కడ స్థిరం చేసి ఆ స్థిరత్వంలో సాక్షిభూతమై ఉండి ఆ స్థిరత్వంలో చిదాకాశ రూపమై ఆ చైతన్య రూపంగా ఉన్న చిద్విలాసాన్ని అంతా కూడా వినోదముగా లేనిదిగా అంటకుండా చూస్తాడు. సాక్షిభూతుడై చిదాకాశ రూపమై ఉన్న స్థితిలో చైతన్య రూపంగా ఉన్నటువంటి చిద్విలాసం అంతా కూడా నిజానికి లేనిదిగా వినోదంగా లేనిదిగా అంటకుండా దాన్ని అంటకుండా సాక్షిగా ఉండి చూస్తాడు. అది తనలో జరిగేటువంటి ఇవన్నీ కూడా అదే తత్వంలో చెప్పాడే జంబోజి లింగమూర్తి అట్లా నాకు నేనే తోచి ఉన్నాను, నాలోని నటనలన్నీ చూస్తూ ఉన్నానని. నాలోనే జరుగుతున్నటువంటి ఈ నటనలన్నీ నాకు నేనే తోచి నేనే సాక్షిత్వ స్థితిలో ఉండి ఇక్కడికి చూస్తే కిందికి నాలో జరిగేటువంటి నటనలన్నీ కూడా నేనే చూస్తూ ఉన్నాను సాక్షిత్వంగా ఉండి. అంటే అప్పుడు సత్యశుడు అవిద్యను మాయను దాటాడన్నమాట. అవిద్యను మాయను అంటే నేనే శరీరాన్ని అనేటువంటి స్థితిలో నుంచి ఏదైతే కల్పిత జగత్తుగా కనబడుతున్న మాయగా ఉన్నటువంటి దాన్ని అంతటినీ దాటి ఏదైతే ఎరుక కల్పించినటువంటి లీలామానుషంగా కనబడుతున్నటువంటివి ఇవన్నీ కూడా లేనివే అని మూడవస్థల్లోనూ ఉన్నటువంటి దానికి అతీతంగా ఏదైతే కనపడుతున్నాడో సాక్షిత్వ స్థితిలో ఉండి అట్లా ఈ ఎరుకలో ఉన్నటువంటి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటివి అన్ని అవస్థల్లో జరుగుతున్నటువంటి కళలో జరిగినటువంటి ఏ విధంగా మేల్కొంటే లేవో జాగ్రత్తలో వ్యవహరిస్తున్నటువంటి ఎరుక లేనిదేననేది గుర్తెరిగితే దాని స్థితిని దాటి అక్కడ ఇంకా అది దాటితే కనుక ఎరుకే లేదు. ఆ దాడిని కూడా దాటుకుంటే ఆ ఎరుకే లేదు. ఇంకా నీవు దృక్స్థితిలో ఎరుక నిలబెట్టుకుంటున్నావు కనుక ఇంకా దృక్స్థితిలో ఉండి దృష్టి ఏదైతే నువ్వు ద్రష్టగా ఉండి ఆ ద్రష్టగా చూస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి దృక్స్థితిలో ఉంటే కనుక ఎరుకను నిలబెట్టుకుంటున్నావు కాబట్టి ఎరుకను పోగొట్టుకోవడం అనేది నీ వల్ల కాదు. దృక్స్థితిలో ఉంటే కనుక ఆ దృష్టి కనపడే దృశ్యము దానితో మళ్ళీ తాదాత్మ్యం చెందేటువంటి స్థితిలో ఉంటే దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉండి కనపడుతున్న దృశ్యం అంతా లేనిదిగా చూడగలిగే స్థితిలో ఉండాలి. దృక్స్థితిలో ద్రష్టగా ఉంటే ఎరుకను నిలబెట్టుకున్నట్లే అవుతుంది కాబట్టి ఎరుకను పోగొట్టుకోవడం అనేది నీ వల్ల కాదు. కానీ ఎరుక మాత్రం లేనిదని తెలిసింది. ఆ ఎరుక మాత్రం లేనిదే అని తెలిసింది. కానీ అటువంటి ఎరుకను పోగొట్టుకోవడం కోసం గురుపాదాన్ని పట్టుకోవాలి. ఆ ఎరుక లేనిదని తెలిసింది కానీ విచారణ ద్వారా దాన్ని పోగొట్టుకోవడం ఎట్లా? మళ్ళీ ద్రష్టగా దృష్టి ఉన్నప్పుడు దృశ్యం కనపడుతూనే ఉంది. అది లేనిదని విచారణ ద్వారా లేనిదని భావనలో ఉన్నప్పటికీ అది లేనిదనే కలుగుతున్న భావన కూడా ఎరుకే. ఆ భావన కలుగుతున్నది కూడా ఎరుకే. ఇప్పుడు పోగొట్టుకోవడం భావనలే లేకుండా పోగొట్టుకోవడం, అభావ స్థితికి పోవడం, అది లేకుండా చేసుకోవడం ఎట్లా అనేదే కదా. గురుపాదాన్ని పట్టుకోవడానికి కారణం అదే. గురుపాదాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే అటువంటి ఎరుక నీలో ఉదయిస్తుందో అట్లా ఉదయించినప్పుడల్లా ఎప్పుడైతే నీలో ఎరుక ఉదయించి నీకు ఆ భావన కలగజేస్తోందో ఆ కలగజేసినప్పుడల్లా కూడా గురుపాదాన్ని పట్టుకొని గురుకృపతో ఎరుక విడిచి బయలుగా స్వతసిద్ధమై ఉండాలి. ఇక 8వది శ్లోకం. పంచవర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్య చిదగ్నిమండల మండితం ఘట చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం. ఏమిటి పంచవర్ణాలు? ఈ 5 వర్ణాలు ఏంటివి? 5 వర్ణాలంటే ఈ 5 వర్ణాలు
చెప్పినారు. ఆ 5 వర్ణాలు ఏంటివంటే అకార, ఉకార, మకార, అర్ధమాతృక మరియు బిందువు. అకారము, మకారము, ఉకారము, మకారం కలిసి మళ్ళా అర్ధమాతృక అనేటువంటి అరసున్న, మళ్ళా పూర్తి బిందువు. ఈ 5 కలిపి ఈ పంచవర్ణ స్వరూపమైనటువంటి ఓంకార బిందువు తయారు కావడానికి ఈ 5 ఉన్నాయి దాంట్లో. యావత్ సృష్టికి మూలమైంది ఈ అకార, ఉకార, మకార, అర్ధమాతృక బిందువులు అనేటువంటి పంచవర్ణ స్వరూపమైనటువంటివి. ఆ ఓంకారం అనే దానికి పుట్టడానికి కారణమైనవి. దానిని ప్రకాశింపజేసేది దైవం అనేటువంటి విశుద్ధ తత్వం. దాన్ని ప్రకాశింపజేసినటువంటి విశుద్ధ తత్వం అనేటువంటి దైవం అని భావించబడుతున్నది అదే. విశుద్ధ తత్వం అంటే 3 గుణాలు ఉన్నది అశుద్ధం, 3 గుణాలు లేనిది శుద్ధం. 3 గుణాలు మరలా రాకుండా చేసుకోగలిగితే అది విశుద్ధం. అట్టి విశుద్ధ తత్వము పేరు దైవము అని అన్నారు. ఏదైతే 3 గుణాలతో కూడకుండా ఉన్నప్పుడు, 3 గుణాలతో ఎప్పుడైతే కలిగాయో 3 గుణాలు కలిగిన తర్వాతనే అది మరిన ఎరుకగా ఉండి దానికి కలిగినటువంటి తన్మాత్రలు ఏర్పడి అవి మళ్ళా కార్యరూపం ధరించి సర్వము దృశ్యం ఏర్పడడానికి కారణమైనవి. అవి లేనప్పుడు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఓంకారం రాకముందు, ఓంకారం వ్యక్తం కాకముందు ఈ అకార, ఉకార, మకార, అర్ధమాతృకా బిందువులు లేకుండా ఉన్నప్పుడు, శబ్దంగా ఏర్పడి ఓం అనే శబ్దం రాకుండా ఉన్నప్పుడు అది అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రణవం అనే దాంట్లో ఉంది. కానీ వ్యక్తమైన తర్వాత ఓంకారంగా ఈ 3 మాత్రలు మరియు అర్ధమాతృకా బిందువులు కలిసి 5 పంచవర్ణాలు కలిసి ఏమైనాయంటే యావత్ సృష్టికి మూలమైనటువంటి బీజంగా పడినాయి. దాన్ని ప్రకాశింపజేసిందే దైవం అనేటువంటి విశుద్ధ తత్వము. అంటే 3 గుణాలు కలవకుండా ఉన్నటువంటి, అవి కలగకుండా ఉండేది. గుణాలు కలిసిన తర్వాత మళ్ళీ అది అశుద్ధమైంది విశుద్ధము నుంచి. అట్లా 3 గుణాలు లేనిది శుద్ధం. 3 గుణాలు మరలా రాకుండా చేసుకోగలిగితే అది విశుద్ధం. అట్టి విశుద్ధ తత్వం పేరు దైవము అని అన్నారు. జీవుని స్థాయిలో ఏవైతే అర్థాలు చెప్పుకున్నామో జీవుని స్థాయిలో, ఆ పై స్థాయిలో కూడా అలాగే ఉంటుంది. కింది స్థాయిలోనేమో తమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, అయితే పై స్థాయిలో శమము అంటే కేవల బ్రహ్మగా ఉండిపోవడం. కింది స్థాయిలో దమం అంటేనేమో బాహ్యేంద్రియ నిగ్రహము, అయితే పై స్థాయిలో ఆ బ్రహ్మ జ్ఞానస్థితి నుండి దిగజారిపోయినప్పుడల్లా జారకుండా నిగ్రహించడం. తితీర్చ అంటేనేమో సమత్వ స్థితి, లోపల బ్రహ్మ విష్ణు అనేటువంటి అనుభూతిని బాహ్యంగా ఉన్న నామరూప ప్రపంచములో కూడా సర్వం కల్విదం బ్రహ్మగా చూస్తే బయట లోపల బ్రహ్మగా చూసేటువంటి బ్యాలెన్స్ స్థితి ఏదైతే ఉందో అది తితీర్చ. రెండింటినీ సమానంగా. అట్లాగే కింది అర్థాలన్నీ పై స్థితికి వెళ్ళాక పై అర్థంలో చెప్పుకోవడం జరుగుతుంది. కింది మరి జీవునిగా చెప్పండి దాన్ని అంతటినీ మళ్ళీ సమిష్టిగా ఉండేదానికి ఆపాదించుకుంటే పైన భావించబడేటువంటి దానికి వెళ్ళాక పై అర్థంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అకార, ఉకార, మకార, అర్ధమాతృక బిందువు అంటే నీవు చేసే సాధనలో ఇప్పుడు అర్ధమాతృక నీవే అయి ఉన్నావు. ఆ అర్ధమాతృక అనేది అది నీ యొక్క తురీయ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ బిందువు నీవే అయి ఉన్నావు. ఈ అర్ధమాతృక అనేటువంటి స్థితి అకార, మకార, ఉకారములు, అకార, ఉకార, మకారములు అనేటువంటి దానికి అర్ధమాతృక అనేది బిందువు అనేది కలిసిన తర్వాత ఓం అనేటువంటి దాంట్లో నీవు చేసే సాధన ఏ స్థితిలో ఉందంటే నీవు పరమాత్మ నీవే అయి ఉన్నావంటే అది నీ యొక్క తురీయ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ, తురీయ స్థితిలో ఉన్నటువంటి ఈ మూడవస్థల్ని మీరినటువంటి స్థితిలో ఉన్నటువంటి తురీయ స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నటువంటి బిందువు నీవే, నీకు వేరుగా లేదు నీకంటే. అది తుర్యాతీతమైన పరబ్రహ్మ. ఈ 5 పంచవర్ణ రకాలు పంచవర్ణాలు అన్నమాట. ఈ పంచవర్ణ రూపమైనటువంటి ఓంకార బీజమును, దీనిని ప్రకాశింపజేసే ఆ మండలతయ ప్రకాశము, అది దైవము అనబడేటువంటి విశుద్ధ తత్వము, ఆ తత్వ విచారణ చేత పొందబడేటువంటి బ్రహ్మము,
అనే నిర్ణయంతో ఉండేవాడు ఎక్కడ ఉన్నాడంటే మండలత్రయం మధ్యలో ఉన్నాడు. ఈ 5 రకాల పంచవర్ణాలు, ఈ పంచవర్ణ రూపమైనటువంటి ఓంకార బిందువు, దీన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి మండలత్రయ ప్రకాశము, అది దైవం అనబడేటువంటి విశుద్ధ తత్వము, ఇదంతా ఈ తత్వ విచారణ చేత పొందబడేటువంటి బ్రహ్మం అనే నిర్ణయంతో ఉండేవాడు ఎక్కడున్నాడంటే నేనే బ్రహ్మమునని ఎవరైతే అంటున్నటువంటి నిర్ణయానికి వచ్చారో ఆ ఉండేవాడు ఎక్కడున్నాడంటే మండలత్రయం మధ్యలో ఉన్నాడు. చంద్రుడు, సూర్యుడు, చిదగ్ని. ఇక్కడ అగ్ని కాదు, అగ్ని యొక్క అధిష్టాన దేవత చిదగ్ని స్వరూపం అనగా జ్ఞానమే. చంద్రుడు, సూర్యుడు, చిదగ్ని అనేటువంటి ఆ మూడింటి మధ్యలో మండలత్రయాల మధ్యలో ఉన్నాడు. ఇక్కడ అగ్ని అంటే అగ్ని యొక్క అధిష్టాన దేవతగా ఉండే చిదగ్ని స్వరూపంగా ఉన్నటువంటి జ్ఞానమే. ఆ చిదగ్ని అంటే జ్ఞానమే, చిత్తు యొక్క అగ్నిగా చెప్పబడినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానమే చిదగ్ని కుండ సంగాత అని అంటాం. అంటే పరిమితంగా పుట్టినటువంటి ప్రజ్ఞ. ఈ చంద్రుడు, సూర్యుడు, చిదగ్ని అనే 3 మండలాలచే నడపబడేది కూడా బ్రహ్మాండం. ఘటం అంటే కొండ, ఇక్కడ బ్రహ్మాండమే కొండ. చిత్తు జడము కలిసి ఉన్నప్పుడు ఈ చైతన్యం ఏం చేస్తుంది అంటే ఆ జడ వస్తువులను ప్రకాశింపజేస్తుంది. ఈ ఘటం అనే కుండ బ్రహ్మాండమే అంతా కుండ అనుకో. ఆ బ్రహ్మాండం అనే కుండ చిత్తు జడము కలిసి ఉన్నప్పుడు, ఈ కుండలో ఈ చిత్తు చైతన్యం కలిసినప్పుడు, జడంగా ఉన్న దాంట్లో చైతన్యం కలిసి ఉన్నప్పుడు చైతన్యం ఏం చేస్తుంది అంటే ఆ జడ వస్తువులను ప్రకాశింపజేస్తుంది. జడ వస్తువులను ఘటం అంటాము. పిండాండాన్ని, బ్రహ్మాండాన్ని కూడా ఇక్కడ ఘటమే అంటాం. పిండాండము, బ్రహ్మాండము రెండు కూడా ఘటమే, ఘటాలే. ఇదేమో వ్యష్టిగా, అది సమిష్టిగా ఉంది. ఈ 2 ఘటాలు కనపడడానికి, ఇవి ప్రకాశింపజేయడానికి ఉన్నాయని గుర్తించడానికి ఉండే తెలివిగా ఉన్నదేమో ఇక్కడేమో జీవ ఎరుగ్గాను, అక్కడేమో అఖండ ఎరుగ్గాను ఉంది సమిష్టిగా. కాబట్టి పిండాండంలో ఘటం అనుకోవడం మనకు అలవాటు. ఇప్పుడు మండలత్రయం వద్దకు వెళ్ళినప్పుడు బ్రహ్మ ప్రకాశం అనే ఎరుక ప్రకాశం చేత తాను స్వప్రకాశంగా ఉంటూనే తనకంటే అన్యమైనటువంటి దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఏ స్థాయిలో అంటే బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తోంది. పిండాండాన్ని మాత్రమే కాదు, ఏదైతే బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తోందో ఆ బ్రహ్మాండం అనే ఘటము ప్రతిబింబ ప్రకాశం చేత ఇది కూడా చిన్మయమైంది. బ్రహ్మాండం అనే ఘటము చిన్మయమైంది. ఇది చిత్కళల చేత ప్రకాశింపబడుతున్నది కాబట్టి అక్కడ కూడా కదలికలు ఉన్నాయి. ఆ కదలికల పేరే చిత్కళలు. ఆ చిత్కళలే ఇప్పుడు చెప్పినటువంటి 5 రకాల రంగులతో కనపడినాయి. 5 రకాల మాతృకలు చెప్పారే, అకార, ఉకార, మకార, అర్ధమాతృక, మళ్ళా బిందువు అనేటివి. ఆ 5 రకాల రంగులతో ఆ చిత్కళలే కనపడుతూ ఉన్నాయి. సాధకుడు సవికల్ప సమాధిలో కొన్ని రంగుల్ని దశవిధ నాదాలను అనుభూతి చెందుతాడు. సాధకుడేమో సవికల్ప సమాధిలో, నిర్వికల్ప సమాధి కాదు, సవికల్ప సమాధి సంకల్పాలతో కూడుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాధి. దాంట్లో కొన్ని రంగుల్ని, దశవిధ నాదాలను అనుభూతి చెందుతాడు. ఆ రంగుల పేరే చిత్కళలు. అంటే ప్రకాశమే అనేక రంగుల ప్రకాశంగా కనబడుతుంది. ఒక ప్రకాశమే అనేక రంగుల ప్రకాశంగా కనపడుతుంది. కదిలే స్థాయిలో ఉన్న జీవుడు కదలికలను ప్రేరేపించేటువంటి ప్రకాశ స్థాయికి వెళ్ళాడు. కదిలే స్థాయిలో ఉండేటువంటి జీవుడు ఆ కదలికలను ప్రేరేపించేటువంటి ప్రకాశ స్థాయికి వెళ్ళాడు. అక్కడి నుండి తానే కదిలించే స్థాయికి వెళ్ళాడు. అక్కడి నుంచి తానే కదిలించే స్థాయికి వెళ్ళాడు. కదిలేవాడుగా ఉన్న స్థాయి నుండి, అవిద్య నుండి దాటి కదిలించే స్థాయికి వెళ్ళి కదిలేదానికి సాక్షి అయ్యాడు. అక్కడి నుంచి తానే కదిలించే స్థాయికి వెళ్ళాడు. మళ్ళా కదిలేవాడుగా ఉన్న స్థాయి నుండి, అవిద్య నుండి దాటి తన స్వరూప జ్ఞానం ఎరిగినటువంటి స్థితిలో తాను 3వ తలని గుర్తించేటువంటి తుర్య స్థానానికి వెళ్ళి సాక్షిగా ఉన్నటువంటి స్థానానికి వెళ్తే
తానే ఆ స్థితికి వెళ్ళాడు. కదిలేది కదిలించేది ఎరుకే. కదిలించే స్థానానికి వెళ్ళాడు. తానే కదిలిస్తున్నాడు, తానే కదులుతున్నాడు. ఆ కదిలించే స్థానానికి వెళ్ళాడు అంటే చిత్కళా స్థానానికి వెళ్ళాడు. ఆ చిత్కళలు అనేటువంటి స్థానానికి వెళ్ళాడు. ఆ చిత్కళా స్థానానికి వెళ్ళి అక్కడ ఏదైతే కదిలిస్తూ ఉంటే అవన్నీ కదులుతూ ఉన్నాయో ఆ బ్రహ్మాండ స్థాయిలో ఉండి సత్యశుడు అక్కడ ప్రకాశిస్తూ ఆ బ్రహ్మాండమునకు సాక్షిభూతిపై స్వప్రకాశ అనుభవంలో ఉంటూ బ్రహ్మాండం అనే ఘటాన్ని తానే ప్రకాశింపజేస్తూ ఆ ఘటాన్ని కూడా చిన్మయ స్వరూపంగా చేస్తూ ఉన్నాడో అప్పుడు ఆ బ్రహ్మాండానికి పిండాండాలకు కూడా విలక్షణమై సాక్షిభూతుడై ఆ స్థితులన్నీ అధిగమించిన వాడై ఉన్నాడు. అది ఘట చిన్మయం అంటే. ఆ జ్ఞానంచే సమాధి నిష్టను పొందాలి. దీన్నే చిత్ సమాధి అన్నాడు. ఇక్కడ జీవుడికైతే సమాధి ఏమిటంటే బుద్ధి యొక్క సమాధి. బుద్ధి నిశ్చలం చేసింది ఆ నిర్వికల్ప సమాధి. మండలత్రయం దగ్గర ఉన్నట్టి బ్రహ్మ ప్రకాశమై ఉన్నవాడు అక్కడ ఉండే సమాధి ఏమిటంటే ఆ స్వప్రకాశంగా ఉన్న ఆ చిత్తు ప్రకాశంగా ఉన్న చిత్తును అందులో ఉన్నటువంటి కళలను బాగా కదిలింపజేసే తత్వాన్ని అచలతత్వంగా మార్చి ఎప్పుడైతే కదలకుండా ఉంటాడో అది చిత్ సమాధి. చిత్ గణమే చిత్ సమాధి. ఇక చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం అనే వాక్యం మళ్ళీ విశ్లేషణ చేసుకుందాం. సమయం ఇక్కడికి దాటింది. మంగళం చెప్పండి. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై.